హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వ్లాగ్ అంతా వచ్చేసి భార్గవ్ బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనే దానికోసం ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడైతే వ్లాగ్ స్టార్టింగ్ నా డే ఎలా స్టార్ట్ అయిందంటే నేను ముందు రోజు నైట్ చేశాను ఇది. సో ముందు రోజు నైట్ చిన్న వర్క్ ఉంటే బయటికి వెళ్ళి వచ్చాను. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను కేక్ బేక్ చేసుకున్నా. సో ఫస్ట్ అయితే ఒక కప్ ఆఫ్ కాఫీ వాటర్ తీసుకున్నా, కాఫీ డికాషన్లా చేసుకున్నా. ఆ కప్ కాఫీ డికాషన్లో హాఫ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకున్నా. నేను కాస్కోలో తీసుకుంటా వెజిటేబుల్ ఆయిల్, అదే వేసాను. అండ్ 3 ఎగ్స్ వేసుకున్నా. సో ఎగ్స్ అన్ని వేసుకుని 3 వేసుకుని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా బ్లెండ్ చేసుకున్నా. సో ఈ బ్లెండర్ నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇది బేసిక్గా విస్కర్. సో దానికి విస్కర్ వచ్చింది అండ్ కాఫీ ఫ్రోతర్ అండ్ దాంతోపాటు జ్యూసర్ కూడా వచ్చింది, అంటే ప్యూరీస్ అవి చేసుకోవడానికి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. లాస్ట్ టైం దీనికోసం ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, బాగానే యూస్ అవుతుంది. అండ్ అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇది వెనిలా మిక్స్ ఎక్స్ట్రాక్ట్ వేసుకున్నా. సో ఇది వచ్చి నేను బయటే తీసుకున్నా. సో జస్ట్ అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను బ్లెండ్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే పౌడర్, ఇది కేక్ మిక్స్ లాగా, సో ఇది కూడా వేసుకుని బ్లెండ్ చేసుకున్నా. సో కాఫీ మిక్స్ ఎందుకు వేసానంటే కొంచెం చాక్లెట్ కేక్ ఫ్లేవర్ లాగా వస్తుందని చెప్పి వేసుకున్నా. మీకు కావాలి అనుకుంటే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను కేక్ బ్యాటర్లో అయితే కోకో పౌడర్ యాడ్ చేయలేదు, జస్ట్ కాఫీ మిక్స్కే నాకు ఇలాంటి ఒక కలర్ వచ్చేసింది, కాఫీ కలర్ లాగా అండ్ చాక్లెట్ లాగా. నేనైతే బర్త్డే థీమ్ బ్లాక్ అనుకున్నా. సో బ్లాక్ థీమ్ చేద్దాం అన్నట్టు నేను ఇలా దానికి తగినట్టుగా ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్లో ఉండే కేక్ చేద్దాం అనుకున్నా. బట్ భార్గవ్ అయితే బ్లాక్ వద్దు, సో నాకు బ్లాక్ వేసుకోవాలని లేదు, నేను లైట్ కలర్ షేడ్స్ తీసుకుంటా, సో బ్లూ షేడ్ అలాంటివి వేసుకుంటా అన్నాడు. సో సరే కదా అని ఇంకా మేము బ్లాక్ నుంచి బ్లూ థీమ్కి షిఫ్ట్ అయిపోయాం. సో కేక్ బేకింగ్ అయితే అయిపోయింది. సో మొత్తం ఒక 2 ట్రేస్ తీసుకుని నేను ఏదైతే బ్లెండ్ చేసుకున్నానో ఆ బ్యాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుని 350 డిగ్రీ ఫారెన్ హీట్లో ఒక 20 మినిట్స్ అలా బేక్ చేసుకున్నా. సో ముందు రోజు నైట్ బేక్ చేసుకున్నా కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రోతింగ్ ఈజీ అయిపోయింది నాకు. అన్నీ ఒకసారి చేసుకోలేదు, ఎందుకంటే లైక్ మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇలాంటి ఎక్సెస్ పనులు చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. సో అందుకని ముందు రోజు నైట్ నేను కేక్ బేక్ చేసేసి జస్ట్ దాన్ని బేక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత నేను డిమోల్డ్ చేసుకుని ఎక్సెస్ ఉంటుంది కదా కేక్ అదంతా కట్ చేసి, సో షుగర్ సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్ యాడ్ చేశాను పైన. షుగర్ సిరప్ ఎందుకు యాడ్ చేశానంటే సో కేక్ అనేది కొంచెం మాయిశ్చర్గా ఉంటే ఫ్రోస్టింగ్ అనేది బాగా పట్టుకుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను షుగర్ సిరప్ అంతా ఎక్సెస్ ఉన్నదని కట్ చేసి షుగర్ సిరప్లో అంతా డిప్ చేశాను ఆ కేక్. సో ఫ్రోస్టింగ్ అయ్యింది ఆల్మోస్ట్. సో ఫ్రోస్టింగ్ అయిపోవడం అంటే వెళ్ళి స్టోర్ నుంచి తీసుకురావాలి. సో ఆ టైంలో నేను అప్పుడే ఎగ్స్ కోసం బయటికి వెళ్ళి ఎగ్స్ తీసుకుని వచ్చాను. ఇంకా మళ్ళీ ఫ్రోస్టింగ్ తీసుకురావడానికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఆ కేక్ అలా ఓవెన్లో పెట్టేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ ఈ ఫ్రోతింగ్ తీసుకొచ్చాను. భార్గవ్ తెచ్చాడు ఇది. సో తను తెచ్చిన ఫ్రోతింగ్ క్రీమ్లో నేను కొంచెం కోకో పౌడర్ వేసి బ్లెండ్ చేసి నేను ఇలా డెకరేట్ చేశాను. అండ్ డెకరేటివ్ అవి కూడా నేను తనే తీసుకొచ్చాడు బయట వాల్మార్ట్ నుంచి. అండ్ అయిపోయింది, కేక్ రెడీ చేసి పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి తన బర్త్డే కోసం ష్రింప్ బిర్యానీ. సో యాక్చువల్గా తన బర్త్డే అయితే థర్స్డే వచ్చింది, జూలై 20 థర్స్డే వచ్చింది. బట్ థర్స్డే మాకు కుదరలేదు, ఇంకా ఫ్రైడే ఇద్దరం ఫ్రీగా ఉంటాం కదా అని చెప్పి ఇంకా ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. సో అదే రోజు కేక్ బేక్ చేశాను కదా ముందు రోజు నైట్, అండ్ నెక్స్ట్ డే ఫ్రోతింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ష్రింప్. సో యూజువల్గా ఏంటంటే మాకు అమెరికాలో పైన పీల్ ఆఫ్ చేసిన ష్రింప్ కూడా దొరుకుతుంది. మేము ఒక్కొక్కసారి మోస్ట్లీ అదే తీసుకుంటాం. బట్ లాస్ట్ టైం బార్బిక్యూ గ్రిల్లింగ్కి వెళ్ళడం కోసం ఇవి షెల్ ఉన్నవి కూడా కొంచెం పెద్దవి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాం. సో అవి క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. లాస్ట్ టైం అయితే 1 అవర్ పైన పెట్టేసింది నాకు క్లీన్ చేయడానికి. బట్ ఇప్పుడు కొంచెం తక్కువ టైమే పట్టింది, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది లాస్ట్ టైం చేయడం వల్ల. నాకు ఫాస్ట్గానే చేస్తాను. అండ్ మధ్యలో వెయిన్ ఉంటుంది కదా, సో అది కూడా అన్నిటికీ కట్ చేసి తీసుకుని క్లీన్ చేసుకున్నాను నీట్గా. సీ ఫుడ్ కదా, మంచిగా క్లీన్ చేసుకోకపోతే సో ఇల్లంతా స్మెల్ వస్తుంది, కర్రీ అంతా స్మెల్ వస్తుంది. సో అదంతా నాకు ఇష్టం లేదు. సో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఎప్పుడు చేసేలా కాకుండా పులావ్లా చేసుకుందాం అండ్ ప్రాన్స్ కూడా మంచిగా ఫ్రైలా చేసుకుందాం అన్నట్టు ఇక్కడ ష్రింప్ బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ కాదులేండి, పులావ్ లాగా. సో ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే వాటర్ తీసుకుని దానిలో కొంచెం సాల్ట్, పసుపు, హోల్ గరం మసాలా, షాజీరా అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం చికెన్ ఉంది ఇంట్లో, ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ష్రింప్ 2 కలిపి ఇలా కుక్ చేసా. ఒక 80% కుక్ అయిపోతుంది కదా ఆ వాటర్లో. అండ్ దీంట్లో మాకు బ్యాక్ యార్డ్లో పుదీనా కూడా కాస్తుంది. సో ఆ పుదీనా కూడా తీసుకొచ్చి ఫ్రెష్ మింట్ వేసాను.
సో 80-90% ఈ చికెన్, ష్రింప్ బాగా కుక్ అయిపోయింది. సో ఈ లెవెల్‌లోనే మనం మసాలాస్ అన్నీ అడ్జస్ట్ అయ్యాయా, సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చూసుకుంటే బావుంటుంది. సో ఇలా చేసిన తర్వాత అవంతా ఉడికిపోతాయి కదా! ష్రింప్ అంతా ఉడికిన తర్వాత డ్రైన్ చేసేసాను. తీసి పక్కన పెట్టేసాను. అండ్ డ్రైన్ చేసేసి అది ష్రింప్ ఫ్రైలా చేసుకున్నా. నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ష్రింప్ ఫ్రై కోసం. ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ డ్రైన్ చేసినవి పక్కన పెట్టుకొని వేరొక బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్నా. ఆనియన్స్ ఎక్కువేం ఫ్రై అవ్వక్కర్లా. జస్ట్ ఒక 20% అలా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే ఎలాగో మనం ప్రాన్స్ ఏసి ఫ్రై చేస్తాం కాబట్టి 2 కలిసి ఫ్రై అవుతాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. ఫ్రై అయిన తర్వాత ఈ డ్రైన్ చేసి పెట్టుకున్న ష్రింప్ అండ్ చికెన్ ఉంది కదా! అది కూడా వేసుకున్నా. సో అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. జస్ట్ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చాలా టెండర్‌గా ఉంది. ఫస్ట్ అలా వాటర్‌లో కుక్ చేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది. అండ్ బిర్యానీ వాటర్‌లో, గరం మసాలా వాటర్‌లో నేను కుక్ చేశాను కదా! సో టేస్ట్ డిఫరెంట్‌గా ఉంది. లాస్ట్ టైమ్ ఒకసారి చేశాను ఇలా. ఇది సెకండ్ టైము. బావుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ష్రింప్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా జీరా పౌడరు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఇంకా మసాలాస్ ఏమైనా కావాలి అంటే ఈ స్టేజ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మనం డ్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా! కొంచెం ఎక్సెస్ వాటర్ అవి కూడా వేసుకుంటూ మెల్లమెల్లగా కొంచెం ఒక 10% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నా. అండ్ ప్రాన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇన్‌స్టా పాట్‌లో హోల్ గరం మసాలా వేసుకున్నా మళ్ళా. జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా అవన్నీ వేసుకొని యాజ్ యూజువల్‌గా మన పులావ్ ఎలా చేసుకుంటామో అలాగే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను నేను. బాస్మతి రైస్‌కి యూజువల్‌గా మనం ఒక కప్ వాటర్‌కి 1 ½ కప్ ఒక కప్పు బియ్యానికి 1 ½ కప్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా! సో అలాగే ఏసాను నేను కూడా. సో చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ బిర్యానీ స్టార్ట్ చేయడానికి ముందే బిర్యానీ కాదు పులావ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను బాస్మతి రైస్ వాష్ చేసి పక్కన నానబెట్టి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ గరం మసాలా అయిపోయిన తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసుకున్నా. 3 కప్స్. ఆ వాటర్ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్. సో, బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ లెవెల్ చెక్ చేసుకోవాలి. వన్స్ బిర్యానీ అంతా కుక్ అయిపోయిన తర్వాత సాల్ట్ ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా అది బిర్యానీలో కలవదు. సో, ఆ వాటర్ కొంచెం సాల్టీగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చి ప్రెషర్ కుక్ చేసుకుంటా. ఇన్‌స్టా పాట్‌లో ఒక 6 మినిట్స్, 7 మినిట్స్‌కి రైస్ మంచిగా కుక్ అయిపోతుంది. ప్రెషర్ కుక్‌లో ఒక 5, 6 మినిట్స్ ఇన్‌స్టా పాట్‌లో పెట్టుకున్నా. సో, రెడీ అయిపోయింది. ష్రింప్ అండ్ మా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత ఇంకా సింపుల్‌గా ఒక బర్త్‌డే బ్యానర్ నేను అమెజాన్‌లో తెప్పించాను ఇది. దాంతో పాటు బలూన్స్, స్టిక్కీస్ డబుల్ స్టిక్కీ ప్లాస్టర్స్ ఇవన్నీ కూడా వచ్చినియి. వర్త్ అనిపించింది. ఇక్కడొచ్చి నేను సేమియా పాయసం చేస్తున్నా. ఫస్ట్ అయితే సేమియాలు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నా. ఘీలో ఫ్రై చేసుకున్నా. తర్వాత 2% మిల్క్ వేసుకొని హీట్ చేసుకుంటున్నా. సో, ఇది బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న సేమియాలు కూడా యాడ్ చేసేసి కొంచెం బెల్లం అండ్ షుగర్ ఏస్తా. ఎప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ఏస్తా. సేమియాలు కూడా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో యాడ్ చేసుకుంటా బెల్లం అండ్ షుగరు. అలా అయితే సేమియాలు బాగా కుక్ అవుతాయి. సో, లేదు అంటే సేమియాలు ముందు వాటర్‌లో కుక్ చేసేసుకొని కూడా మనం మిల్క్‌లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అదొక మెథడ్. సో, ఈ ఘీ వచ్చి నాకు ఇండియా నుంచి వచ్చింది లాస్ట్ టైమ్ ప్యాకేజ్‌లో వచ్చినప్పుడు. సో, చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ప్యూర్ హోమ్‌మేడ్ ఘీ కదా! హ్యాపీ బర్త్డే అన్నిసార్లు నేనే చెప్పుకోవాలి. Happy Happy birthday birthday to to you. you. Happy birthday to you. Happy birthday, dear Bar. Happy birthday to you. May God bless to you. May God bless to you. Happy birthday. థ్యాంక్ యూ. Many greetings to you. ఫస్ట్ బర్త్డే పాప పెడతానే సరేనా. హ్యాపీ బర్త్డే అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. సో, ఇంత బాగా రెడీ అయిన తర్వాత మంచిగా పిక్స్ తీసుకోకుండా నేనుంటానా? సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం, పిక్స్ కోసం మంచిగా పిక్స్ అండ్ రీల్స్ చేశాను లాస్ట్‌లో. సో, నా ఇన్‌స్టాలో పోస్ట్ చేసున్నాను. ఎవరైనా చూడకపోతే ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే వెళ్లి చెక్ చేయండి. అండ్ ఈ ఫ్రాక్ వచ్చి నేను లాస్ట్ టైమ్
న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నా. దీనిపైన ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, గెట్ రెడీ విత్ మీ వీడియోలో. ఈ ఫ్రాక్తో వీడియో కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.